చేపల కూర అంత దరిద్రంగా ఉంది, వండేటప్పుడు కడిగావా లేదా? చేపలు ఎప్పుడు నీళ్ళల్లోనే కదండి ఉండేది, అందుకే అలానే ఉండేసా. హాయ్ అండి, బయటికి వెళ్ళాం ఇందాడా. బయటికి వెళ్తే ఇక్కడ మట్టి అట్ల పేనాలు అమ్ముతున్నారు. సర్లేని ఒకటి కొనుక్కొచ్చాం. దీని కాస్ట్ 50 రూపాయలు పడింది. దీన్ని 2 గంటల సేపు నీళ్ళలో నానబెట్టాలి. నానబెట్టి రేపు పొద్దున్న పూట అట్టేసి చూద్దాం దీనికి అట్ట వస్తుందో రావట్లేదు. కోట్లు కూడబెట్టి కడుపు నిండా అన్నం తినలేని వాళ్ళకంటే కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా అన్నం తినేవారు ఎంతో అదృష్టవంతులు. నీ గోంగూర పచ్చడి పాడుగా, దీంట్లో ఉప్పు లేదు, కారం లేదు, ఏమిడికి నోరు నవ్వుతీది? ఓ బిత్తిరోడా, అది గోంగూర పచ్చడి కాదు, గోళ్ళ మైదాకు నూరాడ పెట్టుకున్నా. దీని పేరు చెప్పే ఏమో వండినావు కదా, నీకు దండం పెడతానే. దీని పేరు చెప్పే నీకు దండం పెడతానే. పేరెందుకు చెప్పమంటున్నావు? పైకి పోయినాక ఏం తిన్నావని అడిగితే దీని పేరు వీళ్ళకి అడగటం రాదు, నేను అడుగుతాను చెప్పు. ఒక ఆంటీ 5 చపాతీలు చేసింది, 3 ఆంటీలు అయితే ఎన్ని చపాతీలు చేస్తారు? 15 చేస్తారు. నీ బొంద చేస్తారు. 3 ఆంటీలు ఒక చోట ఉంటే ముచ్చట్లో పెట్టుకుంటారు, చపాతీలు ఎందుకు చేస్తారు? నానా, వాచ్మెన్ తో చేపలు తెప్పించాను, ఏం చేయమంటారు? ఉప్పు పసుపు వేసి బాగా కడగమ్మా. సరేనా? ఆగో, తర్వాత పొయ్యి మీద వండాలని కూడా చెప్పండి, లేదంటే పచ్చి చేపలు ప్లేట్లు వేసుకొచ్చి కడుపులో తినమంటది. బుజ్జి నిన్న నా కడుపున వస్తున్నది, దవాఖానకు పోతే డాక్టర్ ఎక్స్రే తీసిండు. నిన్న ఈ రోజు పోయి తీసుకురమ్మన్న, తెచ్చినావా ఎక్స్రే? ఎక్స్రే తీసుకొచ్చిన బావా, నీ కడుపులో రాళ్ళున్నాయంట. వసే నీ ఇంకా మావి రాళ్ళు కావే, మొన్న పండుగకు నువ్వు చేస్తే నేను తిన్న లడ్లవి.